కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం. ప్రాతకాలంలో అరచేతులను చూస్తూ ఈ శ్లోకం చదివి చేతులు కళ్ళకత్తుకుని లేవాలి అని చెప్తారు పెద్దలు. మరి కరాగ్రే వసతే లక్ష్మి అంటే చెయ్యి పై భాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఏ పని చేయాలన్నా చేతివేళ్లే కదా ప్రధానం. ఆ చేతివేళ్ళు లక్ష్మీ నివాసాలు. మరి కరమధ్యే సరస్వతి, చేతి మధ్య భాగంలో సరస్వతి కొలువై ఉంటుంది. చేతుల మధ్య భాగంలో పుస్తకాన్ని పట్టుకునే నీ శ్రద్ధ చదువు పట్ల నీ నిబద్ధతను తెలియచేస్తుంది అని దీని అర్థం. కరమూలే స్థితా గౌరీ, చెయ్యి చివరి భాగం శక్తికి ప్రతీక అయిన గౌరీదేవి కొలువై ఉంటుంది. జీవితంలో ఎప్పుడైనా కింద పడితే చేతుల ఆధారంగానే కదా పైకి లేస్తాము. ఒక మాటలో చెప్పాలంటే నిన్ను నువ్వే నమ్ముకో, మంచైనా చెడైనా నీ చేతిలోనే ఉంది అని దీని అర్థం. కాలు నేలపై మోపే ముందు భూమాతకు నమస్కరించడం మరవకండే. ఉంటాను.